హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బాకీ థాట్స్. మనకి సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి. అయితే ఎప్పటిలాగే మ్యాంగో అవి కాకుండా ఈరోజైతే మీతో నేను పచ్చిమిరపకాయ పచ్చడిని షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా మ్యాంగో పచ్చడి చాలా బాగుంటుందండి, మస్ట్ ట్రై చేయండి. ముందుగా దీనికోసం 2-4 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత. అలాగే ముందుగా మనకి పచ్చిమిరపకాయ అనేది కొంచెం ఘాటు అనేది తక్కువ ఉన్నది తీసుకోవాలన్నమాట. మరి ఈ ఘాటున్న పచ్చిమిరపకాయ తీసుకుంటే కనుక మనం కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చడి బాగా కారం ఎక్కువైపోతుందండి, తినలేమంట. అంత స్పైసీ మనం తినలేం కదా. సో ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత దానికి మధ్యలోకి చీలికలు పెట్టుకొని మధ్యలో ఉన్న గింజ అనేది తీసేసుకోవాలి. అది ఉంటే మనకి కారం అనేది బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా అన్నీ కోసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదండి, మెంతులు అలాగే ఆవాల పొడి, అది వేసేసుకోవాలి. అలాగే ఎంత అయితే పొడి తీసుకున్నామో అంత కారము, ఒక పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి నేను అంతే వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని సరిపడినంత కారం వేసుకొని తగ్గించుకోవచ్చు, కారం కావాలంటే చూసుకొని వేసుకోండి. తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి. కింద నుంచి కలుపుకోవాలండి, పొడి కదా మనకి ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పొడి అంతా పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకొని పచ్చిమిరపకాయలకి ఇప్పుడు మనం దాంట్లోకి సరిపడా ఎల్లుల్లిపాయలండి, తొక్క తీసిన ఎల్లుల్లిపాయలు అనమాట. ఇవి మనం దంచి కూడా వేసుకోవచ్చు. మనం ఊరగాయలు పెడుతున్నాను కాబట్టి నేను ఇలాగా ఒలిచిన వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు వరకు నేను ఆయిల్ అనేది ప్రస్తుతానికి వేసుకుంటున్నాను అనమాట. చాలా పోతే మనం లాస్ట్లో కలుపుకోవచ్చు. ఎందుకంటే వెజిటేబుల్ పచ్చడి అనేది ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ అనేది తేలిపోతుంది తర్వాత 2 రోజుల తర్వాత. అందుకని నేను 1 కప్పు వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొక కప్పు ఆయిల్ వేసుకుంటాను అనమాట. దాంట్లోనే నేను ఒక 6-7 నిమ్మకాయల వరకు నిమ్మకాయల జ్యూస్ తీసుకున్నానండి. పిక్క ఏమీ లేకుండా నిమ్మకాయ జ్యూస్ని మనం అందులో వేసేసుకోవాలి. నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా ఈ మసాలా మొత్తం పచ్చిమిరపకాయ పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలపాలన్నమాట, బాగా పట్టాలి లోపలకంట. తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ ఇలా తీసేసుకొని మొత్తంగా మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల పాటు మనం వదిలేసేయాలండి. అలాగా ఏమీ కలపకుండా వదిలేస్తే కనుక ఆయిల్ తెప్పే బాగా ఊరుతుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే మనం ఆవకాయ కలపగానే కంపల్సరీ అందులో ఆవకాయలో అన్నం వేసుకొని తినాల్సిందే, చాలా బాగుంటుందండి. ఇది మాత్రం మర్చిపోకండి. సో చూసారా, 3 రోజుల తర్వాత పచ్చడి అనేది ఇలా అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.